ఇంటింటా సువర్ణదుర్గ ఫోటోను శనివారం మున్సిపల్ చైర్పర్సన్ బోగస్ శ్రావణి ప్రవీణ్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు ఉద్ది శ్రీలత రామ్మోహన్, మేక పద్మావతి పవన్, జుంబర్తి రాజ్ కుమార్, అల్లె గంగాసాగర్, సువర్ణదుర్గ సేవా సమితి అధ్యక్షులు రామ్ గోపాల్, సామాజికవేత్త రేగొండ నరేష్, సువర్ణదుర్గ సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు. सुवर्णदुर्गा माता वैष्णवे श्रीहरे नारायणाय अनंतरूपाय जय बोलो अम्बे मत्स्यपूर्णवराह नारसिंहात्तरावणः भगवदेवादेवस्तः रक्षितभ्यो नमो नमः शयनादिभ्यो नमो नमः समस्तकार्यार्थसिद्ध्यर्थं श्रीललिता शिवज्योति सर्वकामदा श्रीगिरि सकल निगम विनुत चरण शाश्वत मंगल भारती श्रीललिता शिवज्योति तम्मुडु श्रावणी गारू ओम श्री ललिता देव्यै नमः 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 ओम श्री ललिता माता की माता की ఒక హాఫ్ అన్ అవర్ చేస్తా. అమ్మవారి యొక్క కార్యక్రమాలు గత 5 సంవత్సరాలుగా ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. ఆ నవరాత్రుల కార్యక్రమంలో భాగంగానే ఆ రోజు నవరాత్రులలో అమ్మవారిని ప్రతిష్ఠించిన తర్వాత ఒక అమ్మవారి ఫోటో తీయడం జరిగింది. ఆ ఫోటోను చూసిన తర్వాత ప్రతి ఇంట ఉండాలనే సంకల్పంతో ఇంటింట సువర్ణదుర్గ అనే కార్యక్రమాన్ని చేపడితే బాగుంటుందని మా పిల్లలు తర్వాత నాకు కూడా బాగా అనిపించింది. చెప్పిన తర్వాత ఇది ఒక ప్రోగ్రాం చేస్తే బాగుంటుంది, గడప గడపకి ఒక అమ్మవారు ఉంటే అందరికీ ప్రతి ఇంట అమ్మవారు కూర్చొని అందరికీ సకల సంపదలు కరుణా కటాక్షాలు అన్నీ నెరవేరుతాయని చెప్పేసి ఆమెను కోరుకుంటే పొంగు బంగారంలాగా అన్నీ ఇస్తుందని అదే సంకల్పంతో ఈ ఫోటోను అందరు ప్రతి ఇంట ఇవ్వాలనే కోరికతో నేను ఈ ఫోటో చేస్తే బాగుంటుందని చెప్పేసి రేగొండ నరేష్ అన్న గారి ఇంటికి వెళ్ళాను. ఇస్తాడో ఇవ్వడో అని చెప్పేసి అనుకుంటే పోగానే అమ్మవారిని నేను పంపించింది. తప్పకుండా ఈ కార్యక్రమాన్ని నేను చేస్తానని చెప్పేసి ఆయన నాకు మాట ఇవ్వడం జరిగింది. అలాగే పోగానే నాకు ఇస్తా అన్న తర్వాత నిజంగా ఆయన తనను చూసిన తర్వాత నాకు అమ్మవారి స్వరూపంలాగానే కనబడిండు. నాకైతే ఇలాంటి కార్యక్రమాలకి ఆయన మనకి సహకరించినందుకు సేవా సమితి పక్షాన
భక్తుల పక్షాన అందరి పక్షాన ఇలాంటి సేవా కార్యక్రమాలు ఎన్నో చేస్తుంటాడు. అలాగే ఈ అమ్మవారి కరుణా కటాక్షాలు ఉండాలని వెళ్ళవేళలా ఉండాలని వారికి వారి కుటుంబానికి తర్వాత ప్రజలకి భక్తులకి జగిత్యాల జిల్లా పురవాసులందరికీ కూడా అమ్మవారి కరుణా కటాక్షాలు. భక్తుడు కూడా అమ్మవారి ఫోటో చేరేలాగా మేము చూస్తాం. ఒకవేళ మీకు ఎలా కావాలి అనుకుంటే మీకు ఫేస్బుక్లో వాట్సాప్లో మీకు ఫోన్ నెంబర్ పంపిస్తాము. మాకు ఆ నెంబర్కి కాంటాక్ట్ చేస్తే మీకు అందజేయడం జరుగుతుంది. అలాగే కాకుండా మాకు దగ్గరలో ఉన్నటువంటి ఇళ్ళకి కానీ మేము వెళ్ళి ఇవ్వడం కూడా జరుగుతుంది. ఎవరైనా ప్రత్యేకం కావాల్సిన వాళ్ళు మాత్రం కంపల్సరీ నెంబర్కి కాల్ చేసి మాతో మాట్లాడితే మీకు ఇవ్వడం జరుగుతుంది. అమ్మవారిది జై భవాని. కరుణ కటాక్షాలతో మనం అందరం ఇవాళ ఈ కార్యక్రమాలు చేయాలని అంటే అమ్మవారి కృప వల్లనే చేస్తున్నాం. ఆమె దయతోనే ఈ కార్యక్రమం చేయాలనే సంకల్పంతో ఆడికి రావడం జరిగింది. ఇంటింటా అమ్మవారి ఫోటో అనేది అది చాలా మంచి కార్యక్రమం. ఆయన ఆలోచనకు ఈ కార్యక్రమం చేయాలనే ఆలోచన వచ్చింది కాబట్టి చేద్దాం. ఒక మంచి సంకల్పంతో ఒక ఫోటో ప్రతి ఇంట్లో ఉండాలని ఒక మంచి కార్యక్రమం. దీన్ని అందరం ఆస్వాదించుతాం. ఎవరికి ఎలాంటి కష్టం వచ్చినా అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే. అమ్మను వేడుకుంటే ఎలాంటి కష్టం వచ్చినా తీసేస్తుంది. 5 సంవత్సరాల నుండి సువర్ణ దుర్గ కార్యక్రమం చేపట్టి అమ్మవారి ప్రతిరూపం ఒక మంచి ఆకారంతో తను చేత చేస్తున్నాడంటే అది ఒక దైవ స్వరూపం. అటువంటి కార్యక్రమాలకు అందరు తోడ్పడి ముందు కూడా సేవా కార్యక్రమాలకు కానీ దైవ కార్యక్రమాలకు అందరూ పాల్పంచుకోవాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈ కార్యక్రమం విచ్చేసిన అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను. దరూర్ క్యాంప్ రామాలయం వద్ద నిర్వహిస్తున్నటువంటి సువర్ణ దుర్గా అమ్మవారి ఛాయాచిత్ర ఆవిష్కరణ కార్యక్రమానికి సువర్ణ దుర్గా ఆధ్వర్యంలో సుమారు 5 సంవత్సరాలుగా మరి దుర్గా నవరాత్రులలో ఆ అమ్మను నెలకొల్పి అమ్మకు 9 రోజులు పూజలు నిర్వహించి భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించి అప్పుడు తీసినటువంటి ఛాయాచిత్రాన్ని ప్రతి ఒక్క భక్తుల ఇళ్లలోనూ కూడా నెలకొల్పాలనే ఒక గొప్ప సదుద్దేశంతో ఒక గొప్ప భక్తిభావంతో కూడా మరి శ్రీమతి శ్రీ రామ్ గోపాల్ దంపతులు మరి ప్రతి సంవత్సరం 5 సంవత్సరాలుగా ఈ ప్రోగ్రామ్ని కండక్ట్ చేయడం జరుగుతుంది. అలాగే ఈ సంవత్సరం 5వ సంవత్సరంగా మరి సామాజిక కార్యకర్త అయినటువంటి రేగొండ నరేష్ గారి సహకారంతో ఈరోజు ఇక్కడ మరి ఫోటో ఛాయాచిత్ర ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. నేను చాలా సంతోషంగా ఉంది. నాకు అమ్మవారి ఇలాంటి కార్యక్రమంలో పాల్గొంటున్నందుకు చాలా సంతోషంగా ఉంది. నా అదృష్టంగా భావిస్తున్నాను. అలాగే మరీ ముఖ్యంగా ప్రతి ఇంటింటికి అమ్మవారి ఛాయాచిత్రం అనేది మరి భక్తి భావాన్ని పెంపొందించే విధంగా మరి జ్ఞానం అయితే ఎలాగో అందరికీ పంచితే మన జ్ఞానం పెంపొందుతుందో ఇంకెక్కువ అవుతుందో అలాగే భక్తిని అనేది నలుగురికి పంచితే కూడా ఆ నలుగురిళ్లలో కూడా భక్తి భావాన్ని పెంపొందించే విధంగా ఉంటుంది. మనకు కూడా పుణ్యకార్యం చేసినట్టు అవుతుంది. మరి ఇలాంటి అనిశ్చిత పరిస్థితులు బయట నెలకొని ఉన్నాయి. మరి కరోనా సమయంతో చాలామంది ఇళ్ళకే పరిమితమై వృద్ధులు కానివ్వండి అలాంటి వాళ్ళు ఇళ్ళకి పరిమితమై ఉన్న ఇలాంటి పరిస్థితులలో కొంత భయాందోళనతో మానసిక ఆందోళనతో ఉంటారు. మరి ఇలాంటి ఛాయాచిత్రం అవి ఇచ్చినట్టయితే కొంత భక్తిభావం పెంపొంది మరి పాజిటివ్ ఎనర్జీ కూడా ఇళ్లలో ఉండి మనసుల్లో ఉండి కూడా మనసుకు ప్రశాంతంగా ఉండే అవకాశం ఉంటుంది. ఇలాంటి మంచి కార్యక్రమం చేస్తున్నందుకు శ్రీమతి శ్రీ రామ్ గోపాల్ దంపతుల్ని అలాగే సహకరిస్తున్నటువంటి సోదరుడు రేగొండ నరేష్ గారిని కూడా ఈ సందర్భంగా అభినందిస్తూ నన్ను ఇక్కడికి ఈ కార్యక్రమానికి ఆహ్వానించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే వచ్చిన గౌరవ